చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, కేసులోని విషయం ఏంటి అంటే, సార్ మా నాన్నగారు ఒక ప్రాపర్టీ నా పేరు మీద వీలునామా రాశారు. ఆ వీలునామా రాసి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఆ వీలునామా చెల్లుబాటు అవుతుందా? సో మిత్రులారా, మన దేశంలో ఉన్న రిజిస్ట్రేషన్ యాక్ట్ లో అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ లో వీలునామాకు సంబంధించిన అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఈ వీలునామా అంటే ఏంటి అంటే, ఎవరైనా ఒక వ్యక్తి తాను కష్టపడి సంపాదించిన ఆస్తి తన పేరు మీద ఉంటే తనకు ఇష్టమైన వ్యక్తులకు ఆ ప్రాపర్టీ చెందాలి, తన తదనంతరం చెందాలని రాసే పత్రమే ఈ వీలునామా. ఈ వీలునామా అనేది రిజిస్ట్రేషన్ అయినా చెల్లుతుంది, రిజిస్ట్రేషన్ కాకుండా చెల్లుతుంది. అయితే రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 27 ప్రకారంగా వీలునామా అనేది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని తదనంతరము అందుబాటులోకి వస్తుంది, చెల్లుబాటు అవుతుంది. కాబట్టి మరి ఎన్ని రోజులు చెల్లుబాటు అవుతుంది అని అంటే దానికి లిమిటేషన్ అనేది లేదు, కాల పరిమితి అనేది లేదు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వీలునామా ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ వీలునామా ప్రకారంగా ఎవరికైతే వీలునామా రాశారో ఆ వ్యక్తి తన పేరు మీద ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కును కలిగి ఉంటాడు. లేదా ఆ వ్యక్తి మరొకరికి అమ్ముకోవచ్చు, మరొకరికి వీలునామా రాయవచ్చు, మరొకరికి గిఫ్ట్ డీడ్ చేయవచ్చు. ఏ ట్రాన్సాక్షన్ అయినా చేసే హక్కు అతనికి ఉంటది. ఓకే మిత్రులారా.